ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మీ ముందుకు ఈ విధంగా వచ్చే అవకాశాన్ని దేవాతి దేవుడు ఇచ్చారు. దానిని బట్టి ఎంతో వందనాలు. సంవత్సరాలు మారుతున్నా జీవితం మారుతుందా? మన జీవితాల్లో దేవుడు మన తోడై ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి మనము నడిపింపబడుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ ఆలోచనలు మన జీవితాల్లో రావాలి. మనము బలమనే వస్త్రాన్ని, సుందరమైన వస్త్రాన్ని, మన జీవితంలో పరిశుద్ధతని మనం కలిగి ఉండాలి అనంటే అది కేవలం ఈ రక్షణ సువార్త ద్వారానే జరుగుతుంది. ఈ రక్షణ సువార్త మనం వినే ముందు, ఆత్మీయ మేల్కొల్పు మీ జీవితాల్లో వచ్చే ముందు ప్రార్థన చేసుకొని సువార్తను మనం ప్రారంభిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ప్రభువా, మీ నుంచి దూరమైన మీరు మాత్రం మా నుంచి దూరం కాకుండా మా కొరకు వేచి చూస్తున్న దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. ప్రభువా, మేము మీకు అవిధేయులుగా ఉన్నా మాకు అవకాశాలు ఇచ్చే దేవుడుగా ఉన్నారు. మమ్మల్ని అందరూ వాడుకున్నారు, కానీ ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు. యేసు అనుచరులకు అనేక బిడ్డలు ప్రార్థన అవసరతలు పంపించారు. ప్రభువా, వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా విజయ్ కుమారి గారి కొరకే, వారి గర్భఫలం కొరకే, రాహుల్ గారు ప్రభువా వారికి కిడ్నీ ప్రాబ్లం కొరకే, మేరీ సత్యవతి గారి ఉద్యోగం, కుటుంబం, బిడ్డల చదువుల కొరకే, డేవిడ్ గారు, గ్రేప్ హెప్సిబా వారి చదువుల కొరకే, స్వరూప గారు ప్రభువా వారి కుటుంబం, బిడ్డల చదువు కొరకే, అలెగ్జాండర్ గారు ప్రభువా వారి కుటుంబం ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వీరందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ప్రభువా, విష జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలు ప్రభువా, ఈరోజు మళ్ళీ కొత్త వైరస్ అనేది వచ్చింది, వారి కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, ప్రమీల ఆంటీ, దానమ్మ ఆంటీ, షీబా ఫ్రాంక్లిన్ గారు, మణిప్రభాకర్ ఆంటీ గారి కొరకే ప్రభువా, పల్లవి తండ్రి కొరకే, కెజియమ్మ గారి తండ్రి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. విక్టోరియా గారి కొరకే ప్రార్థిస్తున్నాం. సత్యప్రకాష్ అంకుల్ కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈరోజు మేము భయంలో ఉన్నాము తండ్రి. మా భయాలలో ప్రభా ఆ బలాన్ని మేము పొందుకోలేకపోతున్నాము తండ్రి. ఆ భయంలో ఉండడాన్ని బట్టి ప్రభా మీ నుంచి దూరం అయిపోయి మేము అణిచివేయబడే పరిస్థితుల్లో, మమ్మల్ని మేము లేవనెత్తలేని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం. కానీ భయాలను తొలగరించి మమ్మల్ని లేవనెత్తే దేవుడు, అణిచివేయబడ్డ ప్రతి సంబంధాన్ని పునరుద్ధరించే దేవుడు మీరు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని ప్రభా ఈ కుటుంబం వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు, సిస్టర్ గారు సికింద్రాబాద్ నుంచి సిస్టర్ గారు ఆరోగ్యం కొరకే, తన కుమార్తె వివాహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి. సిస్టర్ గారిని, తన కుమార్తెని దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. వారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ప్రభా ఒక్క ఆత్మైన పునరుద్ధరింపబడే అవకాశాన్ని, ఒక్క సంబంధమైన ప్రభా పునరుద్ధరింపే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబానికి, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి. వారికి భయపడకుడి, మీ పక్షముగా యుద్ధము చెయ్యును. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 29-31 వచనం. ఆజ్ఞ భయపడకుడి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 29వ వచనం. సూక్తి, దేవుడు మనకి కావలసినవన్నీ ఇవ్వడు, కానీ అతను తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. తనను తాను ఉత్తమమైన మరియు సరళమైన మార్గాల్లో నడిపిస్తాడు. తండ్రి, ఈ సూక్తి పరంగా ఆత్మీయ మేల్కొల్పులోకి మేము నడిపింపబడి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరచమని మరొకసారి మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో మనకున్న ఒక గొప్ప అపోహ ఏంటిదంటే, దేవుడు చూస్తున్నారా అని ఒక అపోహ మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఉంటుంది మనకి కదా. ఒక మందిరంలో ఏం చేశారంట, దొంగతనాలు జరుగుతున్నాయంట మందిరంలో. కానుకలు, చెప్పులు, పలానా దొంగతనాలు జరుగుతుంటే అక్కడ ఏం చేశారంట, ఒక బోర్డు పెట్టారంట, చూచుచున్న దేవుడు అని బోర్డు పెట్టారంట. చూచుచున్న దేవుడు అని బోర్డు పెట్టినప్పటికీ కూడా ఇంకా దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయండి. దొంగతనాలు ఇంకా ఎక్కువగా అవుతుంటే ఆ కమిటీ మెంబర్లు కానీ, పాస్టర్లు కానీ, వాళ్ళందరు కానీ సరే చూచుచున్న దేవుడు అని పెట్టినా కూడా భయం లేకుండా మన వారు ఉన్నారు కాబట్టి, ఇక్కడున్న ప్రజలు ఉన్నారు కాబట్టి మనం ఏం చేద్దాం, సీసీటీవీ కెమెరాలు పెడదామని అన్నారు. అయితే అడుగడుగున సీసీటీవీ కెమెరాలు పెట్టి
ఒక పెద్ద బోర్డు, చూచుచున్న దేవుడి కింద ఇంకొక పెద్ద బోర్డు పెట్టారంట. ఏమనంటే, ఈ ప్రాంగణమంతా సీసీటీవీ కెమెరాస్తో కవర్ అవుతుంది అని చెప్పి ఒక మెసేజ్ పెట్టారంట. పెద్ద బోర్డు పెట్టగానే ఒక ఆకు కూడా దొంగతనం అవ్వట్లేదంట. అంటే మనిషి జీవితాల్లో ఉన్న ఒక అపోహ ఏంటిదంటే, మనుషులు చూస్తుంటే భయపడుతున్నారు కానీ దేవుడు చూస్తున్నారనే భయం వారి జీవితాల్లో లేదు. కానీ ఈరోజు నేను చెప్పే మాట, దేవుడు మన జీవితాల్లో మన పాపాన్నే కాదు, మన బాధని, మన కష్టాన్ని, మన జీవితాల్లో కరుగుతున్న ప్రతి కృంగుదలను కూడా దేవుడు చూస్తున్నారు అనేది మనం గ్రహించాం. నేను ఎందుకు ఈ మాట ఇంత బలంగా అంటున్నానంటే, మన జీవితాల్లో కొన్ని మార్లు మనము అవగాహన లేకుండా, మనము ఆ మబ్బు నుంచి లెగకుండా, నిద్ర నుంచి లెగకుండా మన జీవితాన్ని ముందు కొనసాగించేస్తుంటాం. మనల్ని మనం ఒక కంప్లసెన్సీలో పెట్టేసుకుంటాం. మనము సమర్థించేసుకొని అది తప్పైనా సరేనా పర్వాలేదు, నేను చేశాను, నేను అన్నాను కాబట్టి అది కరెక్ట్ అనే విధంగా మనం బ్రతుకుతుంటాం. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని మీరు చూస్తే ఒక వ్యక్తి అక్కడ తడుంది. తడున్నప్పుడు ఫోన్ని చూసుకుంటూనే వస్తున్నాడు. ఫోన్ను చూసుకుంటూ వస్తుంటే కింద పడిపోయాడు. పడ్డాడా? కింద పడ్డాడా? లేచాడా? వెళ్ళాడా? బట్టలు మార్చుకున్నాడా? మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఫోన్ చూసుకుంటూనే దిగుతున్నాడు. మళ్ళీ పడిపోయాడు. ఈ విధంగానే మన జీవితాలు కూడా ఉన్నాయి. దేవుడు ఒకసారి మన జీవితాల్లో ఒక మొట్టికాయ వేశారు, లేకపోతే మన జీవితాల్లో మనల్ని ఒక సరైన మార్గంలో నడిపించడానికి కొన్ని ఆటంకాలు తీసుకొచ్చారు, లేకపోతే ప్రార్థనను ఆలస్యం చేశారంటే మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఒకసారి తప్పు చేశాము, మళ్ళీ ఆ తప్పు సరిదిద్దుకోకుండా మళ్ళీ అదే తప్పు చేస్తుంటే కుక్కకి పందికి ఉన్న తేడా మనకు కూడా ఉందా? లేదు కదా. కుక్కకి పందికి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన బ్రతుకులు కూడా ఉన్నాయనేది ఆలోచించాలి. ఈ వీడియోలో ఉన్నట్టు మనం కూడా చేస్తుంటే, దేవుడు చూడట్లేదనే ఆలోచనలో మనం బ్రతుకుతుంటే ఒక్కసారి ఆలోచించాలి. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. నువ్వే సంవత్సరంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు నీ పాపాన్నే కాదు, నీ బాధని కూడా చూస్తున్నాడు. నీ బాధ నుంచి విమోచించి విడుదల దయచేయాలని దేవుడు ఎంతగానో కోరిక కలిగి వాంఛగలిగిన దేవుడు. హీ హాస్ సచ్ ఎ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అండ్ ప్రొఫౌండ్ డిజైర్ టు హెల్ప్ యూ, టు పుల్ యూ అవుట్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. కానీ మన జీవితాల్లో చేసిన తప్పుని సరిదిద్దుకొని దేవుడి కొరకు మనం జీవిస్తున్నామా? అలా మీరు జీవించాలని మీ ప్రియతమ అన్న, అనేకులకు ఆత్మీయ తండ్రిగా, అనేకుల జీవితాల్లో ఒక సొంత అన్నగా ఉన్న జోషణ గారు స్థాపించిన యేసు అనుచరులని పరిచర్య మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రతిరోజు 4 పూటలు, అదేవిధంగా మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి వారు భావిస్తున్నారా? మేమైతే అనుకుంటాం మీరు మా కుటుంబమే అని. మీ కుటుంబంలో సభ్యుల్లాగా తోటి విశ్వాసులుగా ఉన్న జాన్ స్పర్జన్ గారు, భక్త సింగ్ అని నేను ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుని బట్టి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు ఆ దేవుడికి నేను చెల్లించుకుంటున్నాను. మీ జీవితాల్లో ఒక్కసారి తప్పైంది, సరిదిద్దుకోండి. దేవుడు మీ జీవితాల్లో నీ బాధని చూచే దేవుడు. ఆ బాధ నుంచి దేవుడు నిన్ను బయటకి తీసుకొచ్చి, నీ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి, నువ్వు చెయ్యని తప్పుకి నువ్వు నేరం అనుభవిస్తుంటే అలాంటి పరిస్థితుల్లోంచి కూడా దేవుడు నిన్ను బయటకు తెచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం ధ్యానించాం. ఈరోజు మనం ధ్యానించబోయేది 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనిస్తే 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనించాం. ఈ 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనిస్తే దేవుడు ఏ విధంగా మన జీవితాన్ని చూస్తున్నారు అనేది మనకెంతో తేటతెల్లంగా అర్థమవుతుంది. నేను చెప్పే మాట, ఈ లోకంలో అతి శక్తివంతమైనది, ఈ లోకంలో నేను చెప్పే మాట, అది సమయం. మానవుని దృక్పథంగా మీరు గమనించి, ఒక్కసారి సమయం పోయింది అంటే అది తిరిగి రాదు. ఒకసారి మాట మనం వదిలేమంటే అది మళ్ళీ తిరిగి తీసుకోలేం. కాబట్టి ఈ సమయము అనేది ఎన్నో గాయాలు, లోతైన గాయాలు కలుగుతుంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సమయం ఎంత అయిందిరా అని అంటే, మమ్మీ డాడీ 10:15 అనుకుంటా. అప్పుడు మనం ఏమంటాం, అరే ముళ్ళే దేనిపై ఉందిరా, చూడు ముళ్ళు దేనిపై ఉందంటే, మా బిడ్డలకి, చిన్న బిడ్డలకి మేము నేర్పిస్తుంటాం కదా, 10 మీద ఒక చిన్న ముళ్ళు, ఇంకొక 5 మీద పెద్ద ముళ్ళు ఉందంటే 10:5 అవుతున్నట్టు అని అర్థం. సమయానికి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు చాలా భయంకరమైన గాయాలు కలిగిస్తాయి మనం ఆలస్యం చేస్తే, మనం అవిధేయత చూపెడితే.
దేవుడి చూపెట్టిన మార్గంలో, విమోచించే దేవుడు చూపెట్టే మార్గంలో మనం నడుస్తే ఆ గాయాలు కలగకుండా దేవుడు మనల్ని నడిపిస్తారు. గాయాలు కలిగిన మానిపే దేవుడు మన తోడుంటారు అనేది మనం గ్రహించాలి. మనం కానీ ఈ యెషయా గ్రంథం 52వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనిస్తే ఇక్కడ ఐగుప్తు దేశం గురించి, అసూరు రాజు గురించి రాయబడ్డాయి. ఐగుప్తు దేశం గురించి మనం గమనిస్తే, ఐగుప్తు దేశానికి యోసేపు గారు ఆ కాలంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యాకోబు గారిని ఆహ్వానించడం, అక్కడున్న ప్రజలంతా అక్కడ ఉండడం అంత జరిగింది. తర్వాత వచ్చిన ఫరో యోసేపు గారు చేసిన మేలుని మర్చిపోవడం కూడా అక్కడ మనం గమనించగలుగుతాం. ఈ సంవత్సరంలో మన మేలు మర్చిపోయిన వారు చాలామంది ఉన్నారు. మనల్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పని వారు కూడా చాలామంది ఉన్నారు. మన మేలులు పొందుకున్నవారు, మనం చేసిన సహాయాన్ని బట్టి వారి కుటుంబాలు నిలబడ్డాయి, ఆర్థికంగా వారు నిలబడ్డా ఉన్నవారు కూడా మన మేలుని మర్చిపోయినవారు. యోసేపు గారు చేసిన మేలు అక్కడున్న ఫరో మర్చిపోయాడు. అయిపోయింది, బానిసత్వంలోకి వచ్చారు, మొర్ర పెట్టారు, దేవుడు విడిపించారు. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించారు, మళ్ళీ అసూరుకి వారు బానిసలుగా అయిపోయారు. ఎందుకు అసూరు రాజుకి వారు బానిసలుగా అయ్యారంటే మళ్ళీ వారు అవిధేయత వారు చూపెట్టారు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనం గమనిస్తే 5వ వచనంలో మనం గమనిస్తే, నా జనులు ఊరికయే కొనిపోయబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు, ఇది యెహోవా వాక్కు, దినమెల్లా నా నామము దూషించబడుతున్నది. ఇక్కడ మనం గమనించాలి గాడ్స్ వ్యూ ఆన్ అవర్ లైఫ్. దేవుడు ఏ విధంగా మనల్ని చూస్తున్నారు అనేది గమనిస్తే, దేవుడు మన బాధని, దేవుడు మన అవిధేయతని, దేవుడు మన బాధని చూస్తున్నారు. ఏ విధంగా దేవుడి నామము దూషించబడుతుంది కూడా దేవుడు చూస్తున్నారు. మన జీవితాల్లో ఒకసారి ఆలోచించాలి ఏంటిదనగా, ఈ లోకము ప్రవాహంలో మనం కూడా ఆ విధంగానే మనం జీవిస్తున్నాం కదా. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మంచిదే, కానీ దేవుడి సన్నిధిలో లేకపోతే ఈ రోజుల్లో దేవుడు మందిరంలో కూడా లోకం వచ్చేసే పరిస్థితులు వచ్చేసాయి. ఆటలు పాటలు ఇవన్నీ జరిగే పరిస్థితులు వచ్చేసాయి. మీరు ఒక్కసారి ఆలోచించాలి, మనం ఒక వలలో పడిపోతున్నట్లేదు. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలు, జీవం కలిగిన దేవుడి బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఒక వలలో పడుతున్నట్లేదు. ఈ వలలో సాతానుడు మనల్ని ఆకర్షించే విధంగా ఎన్నో కార్యాలు మన చుట్టుముట్టు చేస్తున్నప్పుడు ఆ వలలో మనం పడిపోతున్నాం. ఆ వలలో పడిపోయి మనం బాధపడుతున్నాం. దేవుడి నామాన్ని దూషించే విధంగా మనం జీవిస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని మీరు ఒక్కసారి గమనిస్తే పౌరాలు వచ్చాయి. అక్కడ పౌరాలు వచ్చి గింజలు ఉన్నాయని తిన్నట్టు తింటుంటే అక్కడ అవి వలలో ఉన్నాయి అనేది అవి గమనించలేదు. వెంటనే వలెత్తగా పౌరాలన్నీ ఆ వలలో పడిపోయాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ లోకం ఎంత ఆకర్షణీయంగా కనుపడుతున్నప్పుడు ఆ ఆకర్షణీయంగా ఉండి మాటలు కానీ, ప్రేమలు కానీ, హావభావాలు కానీ, ఎవరైనా నవ్వారు, ఎవరైనా చూచారు అనగానే ఒబ్బో అనే విధంగా వారు ఇది చేస్తున్నారు, మనం కూడా ఇది చేయాలి, వారు ఈ విధంగా నడిపిస్తున్నారు, మనం ఈ విధంగా నడిపించాలనేది మన సంఘాలలో, మన విశ్వాస జీవితాల్లో రావడాన్ని బట్టి మనం కూడా ఒక వలలో ఉన్నామేమో ఆలోచించాలి. ఆ వలలో పడిపోయి బాధపడుతుంది ఎవరు? మనమే. అసూరు రాజుకి ఎందుకు వీరు బానిసలుగా మారారు? వీరు అవిధేయత అనే దాంట్లో ఉండి ఆకర్షణీయంగా ఉన్నది కాబట్టి ఆ వలలో పడిపోయారు. యోసేపు గారు ఆ వలలో పడలేదు. ఈరోజు నా జీవితాలు గమనించాలి, ఈ పౌరాలు వలె మనం కూడా వలలో పడిపోయి బాధపడుతూ దేవుని నామాన్ని దూషింపబడే విధమైన పరిస్థితుల్లోనే ఉన్నాం కదా మనం. ఈ రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ, ఆ బోధలలో వలలో వారు పడిపోతున్నారు. విశ్వాసంలో రక్షణ ప్రాముఖ్యమైనది, మారు మనసు ప్రాముఖ్యమైనది మర్చిపోయి ఫలానా బోధలకి ఆకర్షింపబడి మనం కూడా వలలో పడిపోయి దేవుడి నామాన్ని దూషించే విధం పరిస్థితుల్లో మనం కూడా వచ్చేసాం. కానీ ఇలాంటివన్నీ దేవుడు చూసి, దేవుడు అంటున్న మాట నేను చెప్పే మాట కాదు, మీరు గమనించాలి. దేవుడు అనే మాట, నువ్వు లెమ్ము, నీ బలాన్ని ధరించుకొనుము, నీతి అనే సుందరమైన వస్త్రాన్ని ధరించుకొనుము, పరిశుద్ధంగా నువ్వు జీవించు, ఏ అపవిత్రమైన నీ చుట్టుముట్టు రానియకుండా దేవుడు నువ్వు ధూళిని దులుపుకునే విధంగా దేవుడు చేసి నిన్ను విమోచించే దేవుడు ఉన్నాడు. అంత గొప్ప దేవుడు నా జీవితాల్లో ఉన్నప్పుడు ఇంకెందుకు మన జీవితాల్లో ఇలాంటి వాటికి మనం బానిసలై జీవిస్తున్నాం? ఆలోచించాలి. మీరు కానీ 6వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనం, కావున ఇచ్చట నేనేమి చెయ్యవలెను? ? మీరు గమనించి, ఇదే యెహోవా వాక్కు, నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినము
తెలుసుకొందురు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా జనులు, మనం దూషింపబడుతున్నాం, మనని బట్టి దేవుడి నామము దూషింపబడుతుంది, మనం బాధింపబడుతున్నాం. కానీ ఒకానొక రోజు రాబోతుంది, ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు ఎవరు నా జనులు అన్నమాట. నా జనులు అంటే ఎవరు? క్రీస్తుని తిరస్కరించే లోకంలో ఎవరు దేవుణ్ణి గుర్తుపడతారు? ఎవరైతే నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని పరిశుద్ధంగా జీవించి దేవుని సువార్త అనే బలము వారి హృదయాల్లో పెట్టుకొని వారు జీవిస్తారో, పాపపు జీవితాన్ని, వ్యసనాలని, ధూళిని దులుపుకొని దేవుడి వల్ల విమోచించబడతారో, అలాంటి వారు దేవుడి నామాన్ని తెలుస్తారు. దేవుడి నేనే దేవుడు అనేది వారు గుర్తిస్తారు. ఈరోజు నువ్వు నేను గుర్తించట్లేకపోతేమో, మన జీవితాల్లో ఉన్న కష్టాలు తొలగిపోతే, స్వస్థతలు తొలగిపోతేనే గొప్ప కార్యం అనే విధంగా మనం ఉన్నామేమో. కానీ ఎప్పుడైతే మనం దేవుడి యందు రక్షణ పొంది పాపపు ధూళిని మనం దులుపుకొని దేవుడి నామాన్ని మహిమ తెచ్చే విధంగా మనం జీవిస్తాము, దేవుడి నామాన్ని గ్రహించి నేనే దేవుడు అని తెలుసుకునే విధంగా దేవుడు మీ జీవితాల్లో వస్తారు. ఈరోజు ఆ దేవుడు ఏ విధంగా వస్తారు? 7వ వచనం ఒకసారి గమనిస్తాం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సుందరములై ఉన్నాయి. ఏంటివి? వాట్ ఆర్ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ ది మెసెంజర్స్. దేవుడు ఒక సువర్తమానం ఇచ్చేవారిని దేవుడి లోకంలోకి పంపించారు. మనకి రక్షణ సమాచారం ఇచ్చే వ్యక్తిని దేవుడి లోకంలోకి వచ్చారు. దేవుడే మానవుడి రూపంలో ఈ లోకంలోకి వచ్చారు. ఏంటిది? నీ నా జీవితాల్లో సమాధానం, నీ నా జీవితాల్లో రక్షణ కలిగించడానికి కదా. ఈరోజు చాలామంది జీవితాల్లో నేను చెప్పే మాట, సమాధానపరచువారు ధన్యులు. ఈరోజు మన జీవితాల్లో సమాధానం ఏ సంవత్సరంలో ఉండనివ్వండి, ఎన్ని సంవత్సరాలు మారనివ్వండి, ఎంతైనా మన జీవితాల్లో ఉండనివ్వండి, సమాధానం లేకపోతే బ్రతకడం కష్టం. ఈ కార్యక్రమం పేరు సమాధాన సమయం. మా తండ్రి గారు పెట్టిన పేరు సమాధాన సమయం అనే పేరు. నా తండ్రి గారు బైబిల్ సమయం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాక నాకు సమాధాన సమయం అని ఇచ్చారు. ఈ సమాధానము లేనిదే జీవితాలు లేవు. సమాధానం లేకపోతే బ్రతకడమే కష్టం. సమాధానం లేని వైవాహిక జీవితాలు, సమాధానం లేని గృహాలు, సమాధానం లేని వ్యక్తులు, సమాధానం లేని సంఘాలు నరకంతో సమానంగా ఉంటాయి. మీరు ఆలోచించండి. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి నీ నా జీవితాల్లో సమాధానం ఇవ్వడానికి వచ్చారు. దేవుడిచ్చి సమాధానం ఈ లోకంలో ఏది ఇవ్వదు. నువ్వు ఎంత హాలిడేస్కి వెళ్ళినా, ట్రావెల్ చేసినా, ఎంత సుందరమైనవి చూసినా కూడా నీ జీవితాలు అది తాత్కాలికంగానే ఉంటాయేమో, కానీ నీ హృదయంలో సమాధానం కలిగి ఆ సంతోషం, ఆనందం నీ జీవితాల్లో కలగాలి అంటే అది క్రీస్తు ద్వారానే సాధ్యమైనది అనేది మనం గ్రహించాలి. 8వ వచనం ఒకసారి చూద్దాం. ఆలకించుము, నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కనులారా చూచుచున్నారు. ఈరోజు మనం గమనించాలి, హీస్ కమింగ్ సూన్. హీస్ కమింగ్ సూన్ టు డెలివర్ యూ. నీ నా జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లోనే నీకు సమాధానం ఇవ్వాలని, నీ నా జీవితాలైన శక్తిని నువ్వు గ్రహించాలని, నీ నా జీవితాల్లో ఆయన నిన్ను విడుదల విమోచించే విధంగా ఈ లోకంలోకి సమాధానకర్త అయిన దేవుడు వస్తున్నాడు. ఆయన పాదములు సుందరములవై ఉన్నాయి. బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ ది మెసెంజర్ అనేది మనం గ్రహించాలి. అలాంటి కార్యం దేవుడు నీ జీవితాల్లో చేయాలని ఆశ కలిగినారు. ఈ వీడియోని చూడండి ఒకసారి. ఈ వీడియోలో దీన్ని గాల్ఫ్ అనే గేమ్ అంటారు. గాల్ఫ్ అనే గేమ్ ఉన్నప్పుడు క్రికెట్ లాగానే అనిపిస్తుంది, కానీ అలా కాదు, ఒకే ఆటగాడు ఉంటాడు. ఈ గాల్ఫ్ అనే గేమ్లో మీరు గమనిస్తే ఈ వ్యక్తి బాల్ని కొడితే మీరు ఊహించండి, ఆ బాల్ చిన్నప్పుడు రాళ్ళు కొట్టేవారం మేము. రాళ్ళు కొడితే 2 అడుగులు వెళ్ళేది, అంతే. 2 అడుగులు వెళ్ళాక మునిగిపోయేది ఇలానికి కొడితే. ఇక్కడ మీరు గమనిస్తే గుండ్రంగా ఉండే బాలు ఆ నీళ్ళని అంతా దాటి ఆ గడ్డి మీదకు వచ్చి ఎక్కడైతే పడాలో అక్కడంతా తిరుగుతూ అది పడింది. దేవుడు నీ జీవితాల్లో కూడా నీళ్లు లాంటి పరిస్థితులు, దాటలేని పరిస్థితులు, నీ జీవితాల్లో దూరం కాని భేదాభిప్రాయాలు, నీ జీవితంలో దూరం కాని మనసుపర్దాలు ఈ సమయంలో నీ జీవితాల్లో ఉంటాయి. ఈ విధంగానే దేవుడు అవన్నీ దాటించి నీకు సమాధానం ఇవ్వాలని, నీవన్నిటి నుంచి విమోచించి, కష్టాల నుంచి విమోచించి నీకు సమాధానం ఇవ్వాలని ఆశ. ఆ కార్యం జరగాలని ఆశగా ఉందా? ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు
తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నీ జీవితాల్లో నేను అనుకోవచ్చు, అయ్యో దేవుడు నా పాపమే చూస్తున్నాడే, దేవుడు నాకు శిక్షనే ఇస్తున్నాడే అని అనుకోవచ్చు. దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఒక్కసారి పడ్డాడు, తప్పు తెలుసుకోవాల్సింది, మళ్ళీ అదే తప్పు చేస్తూ పడిపోతూనే ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు కూడా నీ జీవితాల్లో నువ్వు పడిపోకుండా, నువ్వు జీవితాల్లో దేవుడి నుంచి దూరం కాకుండా, ఈ లోకం ఆకర్షణీయంగా ఉంది, ఆకర్షణీయంగా ఉన్న ఆ వలలో నువ్వు పడకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఈ వీడియోలో ఉన్నట్టు ఆ పావురాలు కానీ, ఆ పిట్టలు కానీ అక్కడ ఉన్న ఆ ఆహారాన్ని చూసి వస్తూనే ఉన్నాయి, కానీ వలలో పడిపోతున్నాయి. ఈరోజు మన జీవితాల్లో కూడా ఐగుప్తులకు బానిసలుగా అయ్యారు, విమోచించబడ్డారు, మళ్ళీ అసూరు రాజుకి బానిసలుగా అయిపోయి. ఎందుకు? వారు నేర్చుకోవట్లేదు. వారు పితరులు చేసిన తప్పుని వీరు కూడా చేయడం, వీరు కూడా బానిసలుగా అయిపోవడం బట్టి దేవుడు చూస్తున్నాను. దేవుడి నామాన్ని దూషించబడుతున్నాయి, దేవుని ప్రజలు బాధపడుతున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం బాధపడుతున్నామే. దేవుడి నామం దూషింపబడుతుంది. కొంతమంది ద్వారా, కొంతమంది బ్రతుకులు, కొంతమంది జీవితాలు, కొంతమంది బోధల ద్వారా దేవుడి నామం దూషింపబడుతుంది. లేకపోతే ఈరోజు మనం దేవుని బిడ్డలమని చెప్పుకునే వారు మనము కూడా ఇలాంటి వలలో పడిపోయి లోకరితమైన జీవితాన్ని జీవించడాన్ని బట్టి మనము బాధపడుతున్నామేమో ఆలోచించండి. పౌరాలు వలలో పడిపోయాయి, మనం పౌరాలు లాంటి వారం కాదే, దానికంటే శ్రేష్టమైన మనం, దేవుని స్వారూప్యం, వీఆర్ ద మాస్టర్ పీస్. అయినా మనం ఇంకా బాధలో ఉన్నాం. దేవుడు వస్తున్నారు, సుందరమైన పాదములతో దేవుడు వస్తారు. నా జీవితంలో సువార్త వర్తమానం ఇవ్వడానికి, సమాధాన వర్తమానం ఇవ్వడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చారు. దేవుడిని చూస్తావు, ఎవరు చూడగలుగుతారు? క్రీస్తుని తిరస్కరించే లోకంలో ఉన్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ఎ క్రైస్ట్ రిజెక్టెడ్ వరల్డ్. కానీ నువ్వు ఎప్పుడు చూడగలుగుతావంటే నువ్వు లెగుస్తేనే. లెమ్ము లెమ్ము అంటున్నాడు దేవుడు. గాడ్ ఈస్ టెల్లింగ్ వేకప్ వేకప్. ఎన్ని రోజులు నువ్వు పడిపోతున్నావు, ఎందుకు పడుతున్నావు నీకు తెలుసు, కానీ అయినా నువ్వు పడిపోతున్నావు. నువ్వు లెగాలి, నీ ధూళి నువ్వు దులుపుకోవాలి. నువ్వు బలమనే వస్త్రాన్ని, నీతి అనే సుందరమైన వస్త్రాన్ని నువ్వు ధరించుకొని పరిశుద్ధంగా నువ్వు జీవించు. నువ్వు విమోచించబడతావు. నీ జీవితంలో సమాధానం వస్తుంది, నీ జీవితంలో సమాధానం రావాలి. ఈ వీడియోలో ఉన్నట్టు ఎన్ని ఆటంకాలున్నా, నీళ్లున్నా, భూమి ఉన్నా, ఏదున్నా అసాధ్యంగా కనపడ్డా సమాధానకర్త అయిన దేవుడు మీ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు, మీ మధ్య ఉన్న మనసుపరతాలు, మీ మధ్య ఉన్న కష్టాలు, నీకున్న అనారోగ్యం అసాధ్యంగా లోకానికి కనపడుతుండొచ్చు. నువ్వు విశ్వాసంతో ఉండు. దేవుడు ఈ విధంగానే సమస్తాన్ని దాటివేసి నీ జీవితంలో సమాధానం తెచ్చేది. నువ్వు పాటలు పాడే విధంగా దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేసే దేవుడు. ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, దేవుడు ఈరోజు అట్టి సమాధానం నీ జీవితాలను అనుగ్రహించునుగాక. నూతన సంవత్సరంలో ఉన్నా నూతనత్వం లేకుండా బ్రతుకుతున్నా, సమాధానం లేకుండా బ్రతుకుతున్నా, అసాధ్యమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నా, సమాధానమైన కర్త దేవుడు నీకు సమాధానం అనుగ్రహించి బిగ్గరగా దేవుని స్తుతించే కార్యాలు నీ జీవితాల్లో చేయునుగాక. ఆ కార్యాలు జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, ఈ వాక్యం మీ ఆత్మ ద్వారా నడిపింపబడినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం విని ప్రతి బిడ్డని దీవించండి. ప్రాముఖ్యంగా రక్షణ పొందాలని తీర్మానం తీసుకున్న బిడ్డలని నిండుగా మెండుగా దీవించండి. సందేహాలలో ఉన్న బిడ్డలని మీరు నడిపించి బలపరచుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు రక్తము పరిశుద్ధమైనదా? క్రీస్తు ఎందుకు బాలుడుగా పుట్టాడు అనే ప్రశ్నలు మన జీవితాల్లో వేస్తున్నారు. ఈ ప్రశ్నలకి మనము వాక్యానుసారంగా జవాబు ఇవ్వాలి, కొన్ని సైన్స్ పరంగా మనం జవాబు ఇవ్వాలి అని మీరు ఆశ కలిగి ఉంటే యేసు అనుచరులు అనే మ్యాగజైన్ని ఈసారి మీరు తెప్పించుకోండి. కేవలం సంవత్సరానికి 200 రూపాయలే. ప్రాముఖ్యంగా సంపాదకీయంలో క్రీస్తు బాలుడుగా ఎందుకు జన్మించారు, క్రీస్తులో ఉన్న రక్తం పరిశుద్ధమైన రక్తమా అనేది వాక్యానుసారంగా సైంటిఫిక్గా కొన్ని అంశాలు రాయబడ్డాయి. అదేవిధంగా అనేక మంది మహా దైవజనులు, న్యూటన్ బాబు అంకుల్ గారు, విమలారెడ్డి గారు, జోసెఫ్ జయబాబు గారు, సుగ్నాకర్ గారు, దయా రాజగిరి ఆంటీ గారు, వీళ్ళందరూ అద్భుతమైన వాక్యాలు దానిలో సమకూర్చి రాయబడి జరిగింది. కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మీ వాక్య పరిచర్య కొరకు ఇలాంటి సందేహాలతో ఎవరైనా మీ ముందుకు వస్తే వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారము చేసుకొని, అదేవిధంగా కొన్ని సైన్స్ పరంగా కూడా మీరు వాటికి జవాబు ప్రేమపూర్వకంగా ఇవ్వగలుగుతారు.
మీకు ఈ మ్యాగజైన్ కావాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అన్నీ వీరికి తెలియజేయండి, మీకు మ్యాగజైన్ పంపడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. సడన్గా ఈ పక్కకు జరిగిపోయారే బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. క్యాలెండర్ని చూస్తున్నారా? ఈ క్యాలెండరు 6 పేజీలు. 6 పేజీల్లో మేము 6 పేజీలు ముందుకి వెనకకి ప్రింట్ చేసాం. ముందు వైపేమో తెలుగు, వెనక వైపేమో ఇంగ్లీష్. దీనికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిదనగా జనవరి, ఫిబ్రవరి ఇయర్ ప్రారంభించడంలో మనం వెల్లుటకు భయపడకూడదని, తర్వాత మార్చ్, ఏప్రిల్ యుద్ధం యెహోవాదని, ఎగ్జామ్స్ సాదృశ్యంగా, తర్వాత మే, జూన్ భయపడకూడదు ఎందుకనగా రిజల్ట్స్ వచ్చే సందర్భంగా దేవుడు ఏ విధంగా ఉంటారని, జూలై, ఆగస్ట్ వర్షాల కాలంలో దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడతారు, ఫీజులు కట్టాలి, అడ్మిషన్లు, టెన్షన్లు ఉంటాయని, తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ కోతకాల పండుగ, ఏ విధంగా దేవుడు భయపడకండి, దేవుడు మీకు సమృద్ధిని దయచేస్తారని, తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ క్రిస్మస్ మాసంలో లోకరక్షకుడు చీకట్లు ఉన్న వారి జీవితాల్లో వెలుగుని నింపడానికి ఒక శుభవార్త మన జీవితాల్లో వచ్చిందనేది ఈ 6 పేజీలు క్యాలెండర్ వేయడం జరిగింది. ఇది కేవలం 50 రూపాయలు మాత్రమే. ఒక క్యాలెండర్లో 2 భాషలు, తెలుగు, ఇంగ్లీష్ మీకు దొరుకుతుంది. దీనికి అదనంగా కొరియర్ ఛార్జెస్. అయ్యో బ్రదర్ మళ్ళీ ఇలా జరిగిపోయారే అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచన ధ్యానాలు. దీంట్లో ఉన్న ఒక అద్భుత కార్యము ఏంటిదనగా నాన్నగారు ఆ కాలంలోనే కొన్ని చిత్రాల ద్వారా దీన్ని డీటెయిల్డ్గా టీవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని కుమారులుగా మేము ఇంకా కొన్ని AI టెక్నాలజీ పరంగా ప్రతి అధ్యాయానికి ఏదైతే ప్రాముఖ్యమైన చిత్రం ఉందో ఆ చిత్రం ద్వారా ఈ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది. ఇది కేవలం 300 రూపాయలే, అదనపు కొరియర్ ఛార్జెస్. అదేవిధంగా ఆదికాండం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, ఇప్పుడు ప్రకటన గ్రంథం ఉంది. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి, మీరు ఈ బుక్స్ తెప్పించుకోండి. నేను ఒక సలహా, మీ కుమారుడిగా, మీ తోబుట్టుగా, మీ స్నేహితుడిగా, తోటి విశ్వాసిగా, మనం న్యూ ఇయర్కి, క్రిస్మస్కి అనేక గిఫ్ట్స్ ఇస్తుంటాం. మీరు ఎందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని గిఫ్ట్గా ఇవ్వకూడదు? లేకపోతే ఈ కాంబో ప్యాక్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు. కొంతమందిని ఇల్లు దర్శిస్తుంటే భయాలలో ఉన్న యవనస్తులకి ఈ క్యాలెండర్ కూడా మీరు ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ క్యాలెండర్ని మీరు తీసుకోండి. మిషనరీ పరిచర్య లాంటి యేసోన్నచల పరిచర్యను ప్రోత్సహించమని నా మనవి. దేవుడు నూతన సంవత్సరంలో ప్రతి భయాల నుంచి దేవుడు మీకు విడుదల దయచేసి దీవించి ఆశీర్వదించి యుగ సమాప్తి వరకు ఆ దేవుడు మీ తోడై ఉన్నారనే వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.